రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అధికారులు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు సుమారు 50 మంది నిరుపేద విద్యార్థులకు ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను సంఘం అధ్యక్షుడు సూర్య, ప్రధాన కార్యదర్శి భార్గవ్ కుమార్ కొనియాడారు. అంబేద్కర్ దయ వల్లనే ఈ స్థాయిలో ఉన్నామని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. రాజ్యాంగ వ్యతిరేకులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఉద్యమ కాగడలెత్తాలే మింగిలో వలదలిసి నీలి వందనమంటూ చరిత్రను రాసిన గొప్ప వాణి కలలేగంటూ పల్లె పల్లెల్లో మోదన జెండా ఎగరేయాలి. అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింపా జన బాణం ఎత్తాలి. అభివృద్ధికి అడ్డం వేసిన కంచెను బట్టలు ఉంటాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అందరూ కలిసి ఇవాళ బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుండి జై భీమ్ ర్యాలీ, రాజ్యాంగ రక్షణకై జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో పెద్దలు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు, అలాగే పెద్దలు రాపోలు రాములన్న గారు, అలాగే చైర్మన్ మల్లేశన్న గారు, అలాగే అనేక మంది పెద్దలందరం కలిసి ఇవాళ రాజ్యాంగ రక్షణకై జై భీమ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో ఉన్న పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా ఈరోజు అణగారిన వర్గాల యొక్క హక్కులను కాలరాస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇలా దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క రిజర్వేషన్లు తీసేసే కుట్ర చేస్తూ ఉన్నది. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి పేద బిడ్డలకు ఇవాళ రిజర్వేషన్లు దూరం చేసి మొత్తం ప్రైవేట్ సెక్టార్ చేసి రిజర్వేషన్లన్నీ లేకుండా చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా మా మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా ముస్లింల యొక్క వక్ భూములను బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు అంబానీ అదానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే రక్షణ శాఖ, రైల్వే శాఖ తర్వాత అత్యధిక భూములు వక్ భూములు ఉన్నాయి, వాటిని కైవసం చేసుకోవాలని పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఢిల్లీకి తీర్మానం చేసి పంపిర్రు, కానీ ఇంకా ఆమోదం చేయలే. అదేవిధంగా బీసీ యొక్క రిజర్వేషన్ పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించింది, ఇప్పటికీ అది తీర్మానాన్ని కూడా బీజేపీ పార్టీ ఆమోదం ఇవ్వలే. కాబట్టి ఇలా రాష్ట్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలను తిప్పికొడుతూ భారత రాజ్యాంగాన్ని తొలగించాలనే కుట్రను ఛేదిస్తూ ఇవాళ రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రియాంబుల్ ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల కోసం ఉన్నది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న బహుజన రాజ్యాల స్థాపనలో భాగమే ఇలా జయంతి కార్యక్రమంలో ఈ జై భీమ్ రాజ్యాంగ రక్షణకై జరిగే ర్యాలీని విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా రాబోయే కాలంలో బహుజన హక్కుల కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పోరాటం చేయాలని ఇక్కడి నుంచి కోరుతా ఉన్నాం సోదరులారా.